అందరికీ నమస్కారం. ఎలా ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీతో పాటు నేను బాగుండాలని కోరుకుంటూ మీ నవీన్. ఈరోజు టాపిక్ ఏంటంటే రీడర్కి బూస్టింగ్ ఎట్లా ఇవ్వాలనేది ఈ వీడియోలో చూస్తాం. సైట్ కార్కి రీచ్ అయిపోతున్నాము. చూస్తున్నావు కదా, లెఫ్ట్ సైడ్ ఉండేది మనం పోయే బిల్డింగు. అది ఒక ఐటీ కంపెనీ కాబట్టి ఇక్కడే కెమెరా ఆఫ్ చేసేసి లోపలికి వెళ్ళి రీడర్ చూపిస్తాను. చూడండి, చూస్తున్నాం కదా, ఇదే రీడరు. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ పవర్ కనెక్షన్ అన్నీ ఇచ్చున్నాము. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ యూజ్ చేయటం వల్ల, ఎంప్లాయీస్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల అది స్టక్ అయిపోవటం లేదా హ్యాంగ్ అయిపోవటం అది జరుగుతూ ఉంటుంది. అది కొద్దిగా పవర్ ఇంక్రీజ్మెంట్ ఉంటే, మామూలుగా అయితే అది DC 12 వోల్టేజే, మనం కొద్దిగా పవర్ బూస్టింగ్ ఇచ్చామంటే ఇంకా కొద్దిగా ఫ్రీగా పనిచేస్తుందని ఉద్దేశంతో ఇప్పుడు ఇంకొక కేబుల్ కానీ, మామూలుగా 6 కోర్ ఉంటుంది కదా, 6 కోర్లో ఇంకొక కేబుల్ కానీ తీసుకొని కనెక్ట్ చేసాం. ఏడా కనెక్ట్ చేస్తాము అది మామూలుగా అయితే ఇది ఇన్ను అవుటు 2 సార్ల రేడర్స్ చేసాం. ఒకటి ఇన్ను ఒకటి అవుటు కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసాము. అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ కనెక్ట్ చేశాను. ఇప్పుడు కంట్రోలర్ దగ్గర ఫిట్ చేసి చెక్ చేస్తాం. ఇలా కంట్రోలర్లో చూడండి, కంట్రోలర్లో ఒక అడాప్టర్ ఉంది. అడాప్టర్ అదో ఆడ చూస్తున్నారు కదా, 2 అడాప్టర్లు, ఒక్కొక్క దానికి 2 కనెక్ట్ చేస్తున్నాం రీడర్స్. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా కేబుల్ యాడ్ చేస్తాం అంతే. ఈడిఆర్ కానీ ఫిట్ చేశాను. ఒకసారి చెక్ చేస్తాము. ఈడిఆర్ ఫిట్ చేసి చెక్ చేస్తాము. ఇది ఎమర్జెన్సీ, ఏదన్నా ఒక ఫైర్ ఏదన్నా అయినా కానీ జస్ట్ పుష్ బటన్ గ్లాస్ అటు పుష్ చేస్తే డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. చూడండి, పక్కాగా ఫిట్ చేసేసాను. మెయింటెనెన్స్ పర్సన్ చెక్ చేస్తున్నాను. చెక్ చేసేసాక ఇంకా మనం అరకే క్లోజ్ చేసేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.